పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియారెడ్డితో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలు ఎప్పుడు మా టీడీపీ పార్టీతోటే ఉంటారు, ఎందుకంత ప్రేమో నాకే తెలియదు అని చెప్పడం జరిగింది. ఏంటి అంత కార్యకర్తలు అంత ప్రేమగా టీడీపీ పార్టీని పట్టుకొని ఉండడానికి కారణం ఏంటి? చూడండి, ఇది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ పెట్టినప్పుడే ఇది ప్రజల కోసము, కార్యకర్తల కోసము, ప్రజలకి మంచి చేయాలంటే ప్రజలకి నాయకుల మధ్యన ఉండేది కార్యకర్తలు. మేము ఏదన్నా ఒక మాట మంచి చెప్పినా చెడు చెప్పినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తులే కార్యకర్తలు. కార్యకర్తలు ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు పడినారు, ఎన్నో సందర్భాల్లో కష్టాలు పడినారు. ఆ కుటుంబంలో ఆస్తులు అమ్ముకొని కూడా రాజకీయం చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి ఒక హోదానిచ్చి మామూలు కార్యకర్తకు సంబంధించిన కొడుకులు కూడా ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఈ పార్టీలో అవుతున్నారంటే కేవలం ఈ పార్టీలోనే సాధ్యం. ఎందుకంటే కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా చూసుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు. ఎన్నో సందర్భాల్లో లోకేష్ అన్న గారే అన్నారు, నాకన్నా ఎక్కువ కార్యకర్తలతో టైం స్పెండ్ చేస్తారు మా నాన్న అని చెప్పి. అటువంటి పార్టీని ఈ విధంగా చూసుకుంటారు కాబట్టి పార్టీలో ఉన్న తరతరాలుగా మా తాత దగ్గర నుంచి కావచ్చు, మా తండ్రి, మా అమ్మ, మా మామలు, మేమందరం కూడా చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగినాము. ఆయన ఈ పార్టీ అంటే మా పార్టీ, ఇది వచ్చి నా కొడుకు కావచ్చు, వచ్చే తరాలు కూడా కావచ్చు, ఈ పార్టీకే సేవ చేయాలని ఒక భావనలో మేమందరం ఉన్నామంటే ఇది ఒక పార్టీ కాదు, ఇది లెగసీ. సో డెఫినెట్ గా ఆ లెగసీ వచ్చే తరాలు కూడా చూసుకుంటారు. తెలంగాణ గడ్డ మీద ప్రెస్ మీట్ పెట్టిరు, మళ్ళీ తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం రాబోతుందని ఆశించవచ్చా? చూడండి, అన్ని పార్టీలలో కలిసిపోయి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ లేని వ్యక్తులు ఎవరు లేరు. తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అందరూ కూడా ఇదే స్కూల్ నుంచి పాస్ అవుట్ బయటకు వచ్చిన వాళ్ళే, ఆఖరికి రేవంత్ రెడ్డి గారితో సహా. సో డెఫినెట్ గా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు మాట్లాడినా తెలుగు వాళ్ళు బాగుండాలో, తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి మాట్లాడుతుంటారు. సో అటు తెలంగాణ నుంచి వెళ్ళిపోయినామనేది ఇదే కాకుండా తెలంగాణ కూడా ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్న మొదటి వ్యక్తి పార్టీ. తప్పకుండా ఎక్కడున్నా కూడా రాష్ట్రం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం.